ఏమండో ఈ వర్షం పడినప్పుడు మేడపైన దండం మీద బట్టలు తీయాలని ఆచారం అనుకుంటే వర్షాకాలం రాగానే అనుమతి లేకుండా అందరి బాడీల్లోకి ప్రవేశించాలి అని ఆచారాలు వాళ్ళకున్నాయండి. వాళ్ళంటే ఎవరో కాదండో ఈ జ్వరం, దగ్గు, రొంప అనే చిన్న చిన్న పేర్లెట్టేసుకుని ఆటాడేసేసుకున్న అతిథులండి. ఆ అతిథులు అనుమతి లేకుండానే అకస్మాత్తుగా ప్రవేశించేసరికి వాయిస్ లో బేస్ కి భంగం కలిగింది. ఈసారికి అడ్జస్ట్ అయిపోండే. అతిథుల గురించి పక్కన పెట్టేసి నెయ్యి మ్యాటర్ ఏంటో చూసేయండి. అసలు పొద్దున్నే లేకంగానే ఎవరి ముఖం చూసానో ఏంటో నా టైమే బాలేదండి. 3 days నుంచి నెయ్యి చేయడానికి నానా సదవితాలా కష్టపడి ఈ రోజే అయితే నెయ్యికైతే ముహూర్తం పెట్టానండి. ముహూర్త బలం గట్టిగా లేదేమో, అసలు వెన్న అయితే రాలేదండో. సరే అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు డీప్ లో అయితే పెట్టాను. వెన్న గట్టి పడింది కదా అని చేసేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా మంచిక్కవంతో చేసేదాన్ని మిక్సీలో చేసేసానండి. ఈసారి అయితే వెన్న అయితే ఇలా వచ్చిందనమాట. సో వాటర్ అయితే ఇలా కన్సిస్టెన్సీలో ఉన్నాయి అనమాట. సో వాటర్ కన్సిస్టెన్సీ తీసేసి నెయ్యి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంత హడావుడిగా నేను ఇంత పొద్దున్నే చేయడానికి కారణం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.